హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఏపీ ఎన్నికల్లో కలెక్టర్లకు వినూత్న ప్రయోగం. ఆహ్వానం మన్నించి ఏపీ కలెక్టర్స్ అందరూ కొంచెం వింత విచిత్రంగా ఇన్విటేషన్స్ ప్రింట్ చేస్తున్నారంటండి. అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికలు క్లైమాక్స్ చేరుకున్నాయి. మరి కొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. మరి కొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఏపీలోని ఐఏఎస్ అధికారులు చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికల మహోత్సవంలో పాల్గొని నచ్చిన వారికి ఓటేయాలంటూ కోనసీమ, విశాఖ జిల్లా కలెక్టర్లు పంపుతున్న ఆహ్వాన పత్రికలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చూడండి, కలెక్టర్లు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇప్పుడు పెళ్లి జరిగితే ఎలా ఆహ్వాన పత్రిక పంపుతారో అలానే ఇప్పుడు వీళ్ళు ఒక ఆహ్వాన పత్రికలు పంపారంట. ఎవరు? కలెక్టర్లు. ఏపీ ఎన్నికల ప్రచారం పర్వం క్లైమాక్స్ కు చేరుకుంది. పార్టీలని కొన్ని గంటల్లో ఓటర్లను ఆకర్షించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. తమకే ఓటే ఎందుకు వేయాలో, వేస్తే ఏం లాభం జరుగుతుందని వివరిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి. పార్టీలన్నీ ఈ రకమైన ప్రయత్నాల్లో ఉంటే ఏపీలోని కొంతమంది కలెక్టర్లు మాత్రం రొటీన్ కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు, ఓటర్లను పోలింగ్ బూతుల వద్దకు తీసుకొచ్చేందుకు తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. ఓట్ ఎట్టి పరిస్థితులు ఈసారి వెయ్యండి, ఓటింగ్ శాతం పెంచండి, మిమ్మల్ని రప్పించడానికి ఎన్ని సంస్థలు బయటకు వచ్చి ఏకంగా ఐఏఎస్ అధికారులు కూడా మీకు వాళ్ళ క్రియేటివిటీని యూస్ చేసి రప్పిస్తున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ, విశాఖ జిల్లాల కలెక్టర్లు చేస్తున్న వినూత్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు బీఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పోలింగ్ ఎన్నికల శాతం పెంచేందుకు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. తమ జిల్లాలో ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటేసేందుకు శుక్లా కాస్త క్రియేటివ్గా ఆలోచించారు. పెళ్లిళ్లకు రావాలంటే ఎలా ఆహ్వానిక పత్రికలు పంపుతామో, అలాగే పోలింగ్ పండుగలో పాల్గొనాలంటే ఆహ్వాన పత్రికలు పంపుతున్నామని హిమాంశు శుక్లా ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు డిజైన్ చేయించారు. 13 తేదీన పోలింగ్ లో పాల్పంచుకోవాలంటే ఓటర్లకు పిలుపునిచ్చారు. నెక్స్ట్ మరోవైపు విశాఖ కలెక్టర్ మల్లికార్జున సైతం కూడా ఇదే రీతిలో ఈ నెల యాక్చువల్ గా ఫైనల్ గా ఏంటంటే అండి, చూడండి, ఇందులో ఏం లేదండి వార్త. కలెక్టర్ల ఆహ్వాన పత్రిక మే 13న ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎన్నికల క్రమంలో ఓటర్ని ఆకర్షించే విధంగా వాళ్ళు ఏం చేశారు, ఈ పెళ్లి పత్రిక లాగా ఇన్విటేషన్ పత్రికలు వీళ్ళు తయారు చేసి మీరందరూ రావాలి, మీరు చెయ్యాలి, చూడాలి, చెందాలని ఓటర్ని ఆకర్షిస్తున్నారు. సో ఇటు విశాఖపట్నం కలెక్టర్ గాని, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు. ఓటర్స్ లారా, ఇగో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఓటున్న ప్రతి ఒక్కళ్ళారా గుర్తుపెట్టుకోండి. ఇంతమంది వీళ్ళు వచ్చి చేస్తున్నారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓటింగ్ శాతం పెంచాలి, అభివృద్ధి చేసే నాయకుడికి ఓటేయాలి. ఎందుకంటే ఇంతమంది చేస్తున్నా మీలో చలనం లేకపోతే ఓటైపోతే చచ్చిన శవంతో సమానం, గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.